హాయ్ అండి, వెల్కమ్ టు జశ్వినంద ఛానల్. ఈరోజు మన చేసే రెసిపీ ఏంటంటే నెయ్యి అండి. ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం. గేదె నెయ్యి అండి ఇది. 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. మనం గాలాడకుండా మూత పెట్టేస్తే ఎయిర్ టైర్ కంటైనర్లో పెట్టుకుంటే బాగుండిద్ది. దానికోసం నేను గేదె పాలను తోడు పెట్టుకున్నానండి. ఆ మేగడ వరకు నేను విడిగా తీసుకుంటున్నాను. డైలీ చేయను, 4 to 5 days స్టోర్ పెట్టుకొని మేగడ వరకు దాన్ని మట్టుకి చేస్తాను. ఇప్పుడు నేను ఇలా పెరుగు మీద మేకడ వరకు తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. స్టోర్ అయ్యి ఉందో చూసారా, 4 to 5 daysది. చేసిన తర్వాత మొత్తం తీసుకుంటున్నాను. మిక్సీ గిన్నె పెద్దది తీసుకోవాలండి, లేదా జ్యూస్ జార్ అయితే ఇంకా బాగా వస్తుంది. మిక్సీ గిన్నె ఉన్నట్లో పెద్ద సైజు తీసుకొని అందులో వేసుకోవాలి. మొత్తం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇది చలికాలం కాబట్టి అది కూల్గా ఉంది కాబట్టి నార్మల్ వాటర్ పోస్తే సరిపోతుంది. ఎండాకాలం అయితే కనుక కూలింగ్ వాటర్ పోయాల్సి ఉండిద్దండి, లేదంటే వెన్న కరిగిపోయి మనకి సరిగ్గా రాదు. ఎక్కువ ఎలా తీయాలి అనేది మనం ఇలా చూద్దాము. మొత్తం తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని, చిన్న గ్లాసేనండి, పెద్దదేం అవసరంలా, మిక్సీ పెట్టి 1 నెంబర్ మీద పెట్టి బాగా మిక్సీ ఒక 5 minutes పాటు బాగా తిప్పాలండి. 1 నెంబర్ మీద పెట్టి బాగా తిప్పిన తర్వాత ఒకసారి 5 minutes అయిన తర్వాత ఆపి చూసుకోవాలి ఎలా ఉంది ఏంటి అనేది. ఆపి తీసుకుంటే చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. చూసారు కదా, బాగా క్రీమీ టెక్స్చర్లో ఉంది. దీనికోసం మనం ఇంకొంచెం వాటర్ పడితే, ఫస్టే మొత్తం పోసుకోకూడదండి. ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకో 10 minutes పాటు బాగా తిప్పాలండి. ఎంత మిక్సీ ఎక్కువసేపు తిప్పేదే అంత వెన్న బాగా వస్తుందండి. మనం చిలకట్లేదు కాబట్టి బాగా మిక్సీ చేయాలి. 1 నెంబర్ మీద పెట్టాలండి, 2-3 పెడితే అది చిందిపోద్దండి. బాగా 1 నెంబర్ మీదే బాగా తీసుకోవాలి. చూసారు కదా వెన్న ఎలా వస్తుందో. ఇంకొకసారి మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఇంకో 5 minutes పాటు మళ్ళీ తిప్పుకోవాలి. కంగారు పడకూడదండి, నిదానంగా చేసుకోవాలి. చూద్దాం ఇప్పుడు మూత తీసి ఎలా ఉందో. చూసారు కదా వెన్న బాగా వచ్చింది. ఇదంతా ఒక కరగబెట్టుకోవడానికి పెద్ద గిన్నె తీసుకొని అందులోకి తీసుకుందామండి. నీట్గా చూసారా ఎలా వస్తుందో. చక్కగా కూల్గా ఉంటుంది, అలానే తీసుకోవాలి. ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి, పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. మేమైతే బయట నెయ్యి అసలు కొనమండి, ఇంట్లో చేసే అమ్ముతారండి. కావాలంటే అదైనా తీసుకుంటాం కానీ ఇలా బయట తీసుకోము. ఇంకా మజ్జిగ లాంటివి ఏమైనా వస్తాయి మొత్తం ఉంచేసుకోవాలండి జాగ్రత్తగా. మొత్తం వెన్నంతా మొత్తం ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం కరగబెట్టుకోవడం కూడా చూపిస్తానండి. ఇలా మొత్తం తీసేసుకొని, మజ్జిగ అయితే మేము వాడమండి, పారబోసేస్తాము. మేగడ వరకు కదా, ఎవరికి నచ్చబోయి ఏం లేదు. ఇంకా మజ్జిగలో ఈ గిన్నె తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ మీద పెడదాం. ఇది నిదానంగా సిమ్లోనే పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్ మీద. సిమ్లోనే చిన్న పొయ్యి మీద పెట్టాను. చూసారు కదా, అది నిదానంగా కరుగుతుంది, కంగారు పడకూడదు. హైలో పెడితే మాడిపోతుంది. పెద్ద గిన్నె తీసుకోవాలండి, చిన్నది తీసుకుంటే పొంగిపోతుంది. చూస్తున్నారు కదా లైట్గా కరుగుతుంది, నిదానంగా కరుగుతుంది. చూసారు కదా, వైట్ అంతా పోయే వరకు మనం వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ వస్తుంది. ఇంకొంచెం వైట్ ఉంది, అదంతా పోవాలి. స్పూన్తో కావాలంటే చుట్టూ కలుపుకోండి ఒకసారి, అడుగునేమో అడ్డుకోకుండా. మందపాటి గిన్నె అయితే బాగా వస్తుంది. గిన్నె అడుగు మందం ఉండేటట్టు చూసుకోవాలి. ఆ వైట్ అంతా పోయే వరకు ఇంకొంచెం బాగా చూసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇంకా మనం తీసుకోవడమే. 2 minutes ఉంచి తింపేద్దాము. చక్కగా రెడ్ కలర్ వచ్చేసింది. ఇది ఇప్పుడు మనం ఒక బాటిల్లో కవర్ చేద్దాం.
ఇలా గరిటెతో వడబెట్టుకుంటే ఆ తరకలేమి రాకుండా నీట్గా ఉంటుందండి. గరిటెతో ఒక బాటిల్లోకి తీసుకోవాలి. స్టీల్దే కానీ లేదా గ్లాస్ది ఎయిర్ టైర్ కంటైనర్స్ అయినా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. చూసారు కదా ఎలా వచ్చిందో. స్వచ్ఛమైన ఎలాంటి కల్తీ లేని మంచి నెయ్యి అండి, గేదె నెయ్యి. ఇంట్లోనే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మట్టుగా మర్చిపోకండి.